నమస్తే. తెలంగాణలో అతిపెద్ద సమస్య భూమి సమస్య. ధరణి వచ్చిన తర్వాత దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమి మనది కాకుండా పోయింది. ప్రభుత్వం చేతిలో, ప్రజల చేతిలో ఉన్న భూమి అంతా కొల్లగొట్టబడ్డదని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ భూ సమస్యలే. ఈ భూ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తడంతో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ భూములు మిగలవేమో, అసలు ఇది కూడా ఉండదేమో, మనం బతకలేమో అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఆల్టర్నేట్గా భావించి ప్రజలు మార్పు కోసమని కాంగ్రెస్ కోటేశారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం ఎక్కడ అంటే ఇది ఘట్కేసర్ మండలం, ఉప్పల్కి చాలా దగ్గరగా, కొర్రెంల నారపల్లి దగ్గరగా ఉన్న ఏకశిలా నగర్. ఇది ఏకశిలా నగర్. ఈ ఏకశిలా నగర్లో నిన్న అతి భయంకరమైన దాడి జరిగింది. ఎవరు చేశారు ఈ దాడి? తెలంగాణ వాళ్ళు కొట్టుకోలే. ఎవడో కర్నూలు జిల్లాలో ఉన్న వెంకటేష్ అనే ఒక రౌడీ, ఒక గూండా, ఒక ముఠా నాయకుడు, వాడి వెనకాల ఉన్న కొంతమంది లీడర్లు, వీళ్ళందరూ కలిసి దాదాపు 149 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 2086 ప్లాట్స్ ఇందులో ఉన్నాయి. 1985లో లేఅవుట్ అయింది. 1985లో లేఅవుట్ అయిన దాన్ని 2005 దాకా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ప్లాట్స్ అయితే ఎవరెవరు కొనుగోలు చేశారో వాళ్ళే పొజిషన్లో ఉన్నారు. 2005లో ఆల్రెడీ లేఅవుట్ అయిన తర్వాత దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మళ్ళీ కొనుగోలు చేసినట్టుగా దొంగ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి, ఎవడైతే వీడు వెంకటేష్ అనే ఒక రౌడీ ఉన్నాడో, కర్నూలు జిల్లాకు సంబంధించిన వాడు తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. సో 2005 తర్వాత వాడు నేను కొనుగోలు చేసినట్టుగా దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిండు. సో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఈ బాధితులంతా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చాలా క్లియర్గా ఇది ఆల్రెడీ లేఅవుట్ అయింది, ఇది మీ డాక్యుమెంట్స్ అన్ని చెల్లవు అని చెప్పి క్యాన్సిల్ చేసింది. ఆల్రెడీ 2025లో రిట్ పిటిషన్ నెంబర్ 7580/2025. సో దాని తర్వాత మళ్ళీ ఈయన సర్వే కోసం అని అప్లికేషన్ పెట్టుకున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేసిండు. అది ఆల్రెడీ లేఅవుట్, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదని కోర్టు కూడా తేల్చిన తర్వాత ఇక ఈ భూమి నా చేతికి వచ్చేటట్లేదని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్లు, ఇంకొంతమంది లీడర్లతో కలిసి, అందరు కలిసే ఉంటారు పార్టీలన్నీ. సరే, ఇవాళ ఎవరు పరామర్శకు వచ్చినా వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో కొట్లాడుతారనేది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే తెల్లారి అయ్యేసరికి. సో 149 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇందులో 2000 మొత్తం ఎంతమంది ఉన్నారు? 2086 మంది. అంటే 2086 ప్లాట్స్, ఈచ్ ప్లాట్ 200 గజాలు. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు అంటే దీని యొక్క వాల్యూ ఇంకా పెరిగింది, ఇంకా ఆశ పెరిగింది. అరే, మన చేతిలోకి వస్తుంది అనుకున్న ఈ భూమి మనది కాకుండా పోతున్నదే అని ఏం చేయాలా? అవతల ఉన్న బాధితులను చంపేయాల. సో నిన్న ఎంత భయంకరమైన దాడి అంటే మహిళల మీద దాడి జరిగింది. చాలామంది ఎవరైతే ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగింది. గ్రనేట్ రాళ్ళు ఎత్తేసినారు, రక్తం గారింది, ఒకరిద్దరు కోమాలో ఉన్నారు. కట్ చేస్తే మరి పోలీసులు ఎక్కడున్నారు? నా వెనకాల కూడా పోలీసులు కనిపిస్తున్నారు. సరే, వీళ్ళంతా అమాయకులు అనుకోండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని పోలీసులు వచ్చున్నారు. నిన్న గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. ఇక్కడ పోలీసుల ముందే అటాక్ జరిగింది. ఎంత భయంకరమైన అటాక్ అంటే ఆ విజువల్స్ మనం కనీసం యూట్యూబ్లో ప్లే చేయలేం, ఎందుకంటే కమ్యూనిటీ వైలెన్స్ గైడ్లైన్స్ కింద వీడియోనే తీసేసే అవకాశం ఉంటుంది. సో అంత భయంకరమైన దాడి జరిగింది. ఎవరి ముందు జరిగింది? పోలీసుల ముందే జరిగింది. అయితే ఈ పర్టికులర్ పోలీసులు గతంలో కూడా 7-8 నెలల కింద వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇళ్లలోకి వచ్చి DVRలు ఎత్తుకపోయి దాడి చేసిరు మా మీద అని కంప్లైంట్ చేస్తే ఆయా ఇళ్లలోకి వచ్చి మహిళలను బెదిరించి పోలీసులే DVRలు ఎత్తుకపోయి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారట. ఇంతవరకు అది కేసు లేదు. వీళ్ళు ఏం చేసిరంటే పర్టికులర్ పోలీసుల మీద, సిఐ రాజు, ఇది ఐటీ పోచారం కిందికి వస్తుంది, పోలీసుల మీద వీళ్ళు కంప్లైంట్ చేసిరు. కంప్లైంట్ చేస్తే కోర్టు అనేది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని. ఇంతవరకు వాళ్ళ మీద కేసు లేదు, విచారణ లేదు, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. నిన్న జరిగిన దాడి తర్వాత కూడా ఇంతవరకు ఎవరినైనా నిందితులను అరెస్ట్ చేశారా అంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మొత్తం గాంజా డ్రగ్స్ మాఫియా ఇదంతా. సో వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి ఈ మాఫియానంతా తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించారు. మరి ఇక్కడ ఉన్న లీడర్లు ఎక్కడ పోయారు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆయనదేమో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్. ఆయన కూడా రావాలి ఇడికి, మరి రాలే. మళ్ళీ ఆయన ఈడికి వస్తే మళ్ళీ నా భూమిలోకి ఎవరన్నా పోతారేమో భయపడి ఉంటాడు, ఎందుకంటే మనోడి మొత్తం కబ్జాలే కదా. మరి ఇక్కడ లోకల్గా పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? వజ్రేష్ యాదవ్. మరి ఆయన ఎందుకు రాలే? మీరు అధికార పార్టీ కదా. సుధీర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు. అసలు ఈ వెంకటేష్ అనే ఈయన వెనకాల సుధీర్ ఉన్నాడన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు అంతా భూముల లావాదేవీలో రియల్ ఎస్టేట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని.
మరి ఇంత జరుగుతుంటే ఎక్కడ పోయిర్రు? ఈటల రాజేందర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఆయన స్థానిక ఎంపీ. ఈ ఇష్యూ మీద ఆయన గతంలో కూడా మాట్లాడిండు, ఈ ప్రాంతానికి వచ్చిండు. సో ఆయన వస్తున్నాడు. ఇది 1985లో అయిన లేఅవుట్. ఇది ఒకసారి చూడండి లేఅవుట్ అంతా. ఆల్రెడీ లేఅవుట్ అయిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఏ రకంగా కొనుగోలు చేస్తాడు? ఇగో ఒకసారి ఈ పహానీలు చూస్తే ఇది లేఅవుట్ లో చాలా క్లియర్గా ఉంది. లేఅవుట్ ప్లాన్ ఆఫ్ ఏకశిలా నగర్ కాలనీ ఆఫ్ సర్వే నెంబర్ 739 to 749 ఎట్ కొర్రెముల హయత్ నగర్ టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అప్పుడు ఇది. సో ఇది ఇంత క్లియర్ గా లేఅవుట్ ఉంది కదా. మరి లేఅవుట్ తప్ప ఇప్పుడు ఇది పహానీలు. ఇవి ఈ పహానీల్లో ఎక్కడ కూడా మీకు చూడండి భూమి అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎక్కడైనా ఉందా? మొత్తం ప్లాట్స్ అనే ఉన్నది టోటల్గా. మీరు గూగుల్కి వెళ్ళి వే బ్యాక్ ఇమేజెస్కి వెళ్ళినా కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. మరి ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళు రూపాయి పెట్టి ఎప్పుడో కొనుగోలు చేసి మా పిల్లల భవిష్యత్తుకు అక్కరొస్తుందేమో అని వెయిట్ చేస్తుంటే మీరు గద్దల్లాగా వచ్చి మళ్ళీ వాడు ఈ రాష్ట్రం కాదు, కథ కాదు, ఎక్కడో కర్నూలోడు వాడికి తెలంగాణలో ఉన్న లీడర్లు సపోర్ట్. మరి మీరు మనుషులా లేకపోతే ఏమనాలిగా ఈ లీడర్లని? ఈ పక్కనే గట్కేసర్ దగ్గర గట్టు మైసమ్మ టెంపుల్ పక్కన 170 ఎకరాల్లో మొత్తం కొండలు గుట్టలు ధ్వంసం చేస్తున్న ఇంకో ఆంధ్రోడు ఉన్నాడు ఆడ. ఆంధ్రోడు అంటే మళ్ళీ మీరు ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. మేము ఓన్లీ ఆ సోకాల్డ్ ఆ కబ్జాకోర్ల గురించే మాట్లాడుతున్నాం. వాడి పేరు గంగాధర్. అక్కడ దాదాపు 170-180 ఎకరాల్లో భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. రోడ్డు మీద మనకేం కనబడదు, లోపలికి ఎంటర్ అయితే కనబడుతుంది. ఏ వెంకటేష్. సో ఆయన ఫోటోను కూడా మేము చూపిస్తాము, ఎందుకంటే ఎక్స్పోజ్ చేయాల్సిందే. మరి ఇట్లాంటి దొంగలకి ఇక్కడ లీడర్లు సపోర్ట్ చేస్తున్నారని మీరు పోటీ చేయాలన్న భవిష్యత్తులో మీరు పోటీ చేయాలన్న ఆలోచనలో మీరు లేనట్టే కదా. సో ఇది ధరణిలో అండ్ ఇప్పుడు భూభారతిలో కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఇక మీరు చూడండి ఇండ్లు అని ఉన్నది. మరి ఏడి వచ్చినట్ట మొన్న ఏడి ఎంత తీసుకున్నాడు? మరి అవతల ఉన్న అంతకుముందు ఉన్న ఏడి శ్రీనివాసులేమో వాడు దొంగ ఉంటుండే, మన ఏసీబీలో దొరికిండు. మరి ఇప్పుడు వచ్చిన ఏడి ఎందుకు ఇక్కడ సర్వేకి వచ్చిండు? ఏం నడుస్తున్నది తెలంగాణలో? అంటే 149 ఎకరాల్లో పెద్ద ఇదంతా కబ్జా చేస్తే భారీ హైరైజ్ బిల్డింగ్లు కట్టి మనం వేల కోట్ల బిజినెస్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ ఎలక్షన్లలో ఖర్చు పెట్టవచ్చు, మనం ఎమ్మెల్యేలుగా గెలవచ్చు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అందరు రావాలి. వజ్రేష్ యాదవ్ రావాలి, సుధీర్ రెడ్డి రావాలి, మల్లారెడ్డి కూడా రావాలి ఇక్కడికి. ఎందుకు రారు? ఎవరు చూస్తున్నారు? ఇది మీరే చూస్తున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు ఆమీర్ సార్. ఆమీర్. ఎస్ సార్. ఏం జరుగుతున్నది? నిన్న అసలు ఏం జరిగింది సార్? ఈ నిన్న గురించి కాదు సార్ ఈ విషయం. ఫ్రమ్ ద ఇయర్ 2005 మేము కొట్లాడుతూనే ఉన్నాము సార్. యాక్చువల్ గా లీగల్ పరంగా ఐ విల్ ప్లేస్ ఆల్ ద ఆర్డర్ కాపీస్ బిఫోర్ యూ. అన్ని ఆర్డర్ కాపీస్ మీ ముందు ప్లేస్ చేస్తాను. కలెక్టర్ గారు ఆయనకు భూమి లేదని చెప్పి 2010 లోనే సార్ ఆయన రెవెన్యూ రికార్డ్స్ కి డిలీట్ అయిపోయింది, ఆయన పట్టేదారు పాస్బుక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దానికి ఛాలెంజ్ చేసుకుంటూ ఒక రిట్ పిటిషన్ వేశారు 205/2012 అని చెప్పి. ఇప్పుడు కూడా అది పెండింగ్ నే ఉంది. అయితే హీస్ టైటిల్ ఇస్ కంప్లీట్లీ ఇన్ టు ద క్లౌడ్. 2025 లో కూడా క్లియర్ గా హైకోర్టు క్లియర్ గా అన్నారు, మీరు చూసారు కదా సార్. క్లియర్ గా ఏమని చెప్పిందంటే ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ కానే కాదు, 1985 ద్వారా దిస్ ఈజ్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ ప్లాట్స్ అని చెప్పారు సార్. ఇప్పుడు వీఆర్ ఓకే సార్, వీ గాట్ ఆల్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద హానరబుల్ హై కోర్ట్స్, లోవర్ కోర్ట్స్, ఈవెన్ ఫ్రమ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అండ్ ఆల్ సార్. బట్ దిస్ ప్లాట్ ఓనర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు సార్. దే కెనాట్ ఫైట్. మాస్ పవర్ అలా దగ్గర లేదు. వీ కెనాట్ ఫైండ్ దెమ్, వీ కెనాట్ ఫేస్ గుండాస్. అలా ఏంటంటే సార్ సిఐ గారిని పోచారం పోలీస్ స్టేషన్ వాళ్ళని మొత్తం మేనేజ్ చేసుకొని మొత్తం మాస్ పవర్ తో మమ్మల్ని దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు సార్. ఇట్లా జరిగిపోతుందని చెప్పి మాకు ఆల్రెడీ తెలుసు. 8/1/2025 కూడా మేము డైరెక్ట్ పోయి డీసీపీ గారికి ఆల్రెడీ చెప్పాము సార్, ఇట్లా వస్తున్నారు, మాకు ప్రాణభయం ఉంది, సిఐ పోచారం మొత్తం అలాగే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా నిన్న ఈ కారణం జరిగింది సార్. తలకాయలు ఎట్లా మొత్తం కొడుతూనే ఉన్నారు. కొట్టింది సార్. దిస్ వాజ్ ద పర్సన్. ఈడు A1 సార్. ఈడు షబ్బీర్ ఫోటో కాదు సార్. సీఎం ఫోటో ఇగోండి సార్. ఈడు A1 గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ సార్. యాక్చువల్ గా వీళ్ళు ఒక డెకాయిటీ క్రైమ్ చేశారు సార్. క్లియర్ గా సీసీటీవీ ఫుటేజెస్ లో ఉన్నాయి. క్లియర్ గా ఈడు ఒక లేడీస్ బంగారం గుంజుకుంటుంటే అది సీసీటీవీ కెమెరాస్ లో ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ టు ద సీసీటీవీ ఫుటేజెస్. దట్ నైట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు, మేము ఏదైతే కంప్లైంట్ వేసామో ఇట్లా డెకాయిటీ ఏందని చెప్పి, రాజు గారు సిఐ రాజు కృష్ణయ్య వచ్చి ఆ ఎవిడెన్స్ ని మొత్తం తీసుకుపోయి కొలాబ్ చేసేసినారు సార్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. మా
బెడ్ పైన నుంచోబెట్టి మొత్తం డివిఆర్ తీసుకొని బ్యానిష్ చేసేసిండు, ఎందుకంటే ఇలా కన్విక్షన్ ఏడబడుతుంది అని చెప్పి. పోలీస్ ఆర్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ అస్ సార్. నిన్న కూడా మమ్మల్ని కొడుతుంటే పోలీస్ కానిస్టేబుల్ చూస్తూనే ఉన్నారు సార్, లాఠీతో ఇట్లా రాయిలు వేసేస్తున్నారు సార్, అయినా కూడా చూస్తున్నారు. దీని వెనకాల ఉన్న కల్పిట్స్ ఎవరు అసలు? సార్ హై ప్రొఫైల్ మినిస్టర్స్ అని చెప్తున్నారు సార్. ఈ దౌర్జన్యం ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయ్యింది మీరు చూడండి సార్. కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మా ఇల్లులు ఉన్నాయి ఆల్రెడీ, ఈ ల్యాండ్ పైన ఇల్లులు ఉన్నాయి, వ్యవసాయం భూమి అంటున్నారు. వీ హ్యావ్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్. ఇంకా దారుణం ఏంటంటే రాత్రికి రాత్రి ఈయన మొత్తం ఇలా కుల్లగొట్టారు సార్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎప్పటికెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో వచ్చింది, వీళ్ళ దౌర్జన్యం ఇంకా పెరిగిపోయింది సార్. అప్పటికెళ్ళే స్టార్ట్ అయింది రీసెంట్ గానే. ఎప్పటికెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, ఎప్పటికెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పటికెళ్ళి దౌర్జన్యం స్టార్ట్ అయింది సార్. అగైన్ మాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, పోలీసు వాళ్ళు కూడా. సార్ ఒక్క విషయం చూడండి సార్, డెకాయిటీ క్రైమ్ అయింది, వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ లేదు. నిన్న అంత పెద్ద దారుణం అయింది, అస్సలు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ లేదు. ఈటల రాజేందర్ గారు మా సపోర్ట్ కి వచ్చి ఆయన పైన దాడి పడితే, ఆయన పైన అటాక్ చేయడానికి వస్తే ఆయన సెల్ఫ్ డిఫెన్స్ కింద అసలు ఆయన ఏం చేయలేదు, ఆయన పైన ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఒక ఎంపీ గారి పేరు పైన ఈ సిఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఈ గుండాల పైన ఎప్పుడు చేయలేదు. మీరు ఒక్కసారి గమనించండి, వై ఈటల రాజేందర్ కేమ్ హియర్, వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ హీ raising an hand on an individual because of this illegal person. These are gundas. ఇప్పుడు అందరు ఈ మొత్తం తెలంగాణ సొసైటీకి అందరికి ఒకటి అర్థమవుతుంది, అవును ఈటల రాజేందర్ గారు he have not raised an hand because of these illegal activities. He got frustrated and he raised the hand. ఇప్పుడు 2000 మీరు 1985 లో లేఅవుట్ అయింది, 2005 లో వాడు ఎంటర్ అయ్యిండు. ఆ మధ్యలో ఎక్కడ కూడా గొడవ లేదా? ఏం గొడవ లేదు సార్, మేము పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్నాం. మీరు కన్స్ట్రక్షన్ చూడండి, ఇప్పుడు కూడా మా ఇళ్లలో మేము ఉంటున్నాము. 2005 లో కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? కోర్ట్ 2005 లో కలెక్టర్ సార్ ఆ ముటేషన్ ప్రొసీడింగ్స్, ఎంఆర్ఓ లో ముటేషన్ ప్రొసీడింగ్స్ వాళ్ళు చేసుకున్నారు. ఎంఆర్ఓ ముందట నేను, మా నాన్నగారు అడ్వకేట్ సార్, మన ప్రవీణ్ సార్ కూడా దానిలో ఉన్నారు. మేము పోయి ఆర్డీఓ ముందట ఒక అప్లికేషన్ వేసుకున్నాం. అసలు ఎట్లా చేస్తారండి, 1985 ద్వారా రెవెన్యూ రికార్డ్స్ లో పహానీస్ లో క్లియర్ గా ఎవిడెంట్ ఉంది. ఆయనకి ఎట్లా వచ్చినాయి ఆ డాక్యుమెంట్స్? ఫేక్. ఆయన ఏమంటున్నారంటే, ఆయన డాక్యుమెంట్ క్లియర్ గా అంటుంది నేను ఫేక్ అని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఏముందంటే, ఆయన లింక్ డాక్యుమెంట్స్ లింక్ పహానీస్ ఆర్ బీన్ ఇష్యూడ్ బై పంచాయత్ సెక్రటరీ. పంచాయత్ సెక్రటరీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ పహానీస్. అదే ఫేక్. అయితే లర్న్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు క్లియర్ గా ఏమన్నారంటే, 1985 ద్వారాకి వెళ్ళి ఇది ప్లాట్స్, ఇది రెసిడెన్షియల్ ల్యాండ్, నీ అగ్రికల్చరల్ ల్యాండ్ లేనే లేదు, మా అమ్మారో తప్పు చేసిండు, ఈ తప్పుని మేము కరెక్ట్ చేస్తామని చెప్పి ఆయన ముటేషన్, ఆయన పట్టేదార్ పాస్బుక్ 2010 లోనే క్యాన్సిల్ అయింది. ఆయనకు సింగల్ ఈన్స్ ల్యాండ్ కూడా లేదు సార్. ఆయన టైటిల్ కోసం ఇప్పుడు కూడా కొట్లాడుతుండ్రు. 205/2012 రిట్ పిటిషన్ విచ్ ఇస్ స్టిల్ పెండింగ్ టిల్ డేట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చి గొడవ అవుతున్న తర్వాత మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా, అథారిటీస్ గానీ ఆర్ మినిస్టర్ ఆర్ సంథింగ్? సార్ మేము ఒకటే, ఆయనకి వీ హ్యావ్ అప్రోచ్ ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈస్ ఎనుగు సుదర్శన్ రెడ్డి సార్. లాస్ట్ టైం కూడా ఆయననే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత, ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత కొంచెం ఈ దౌర్జన్యం తగ్గింది. మేము ప్లాట్స్ ఉన్నాం, అంత పీస్ఫుల్ గా ఉన్న తర్వాత ఆయన దగ్గర కోలేదు, మళ్ళీ దౌర్జన్యం స్టార్ట్ అయింది సార్. ఈటల రాజేందర్ గారి పేరు పైన, మన సుదర్శన్ రెడ్డి సార్ పైన ఎఫ్ఐఆర్ పెట్టారు, మా పైన ఎఫ్ఐఆర్ పెట్టారు, కానీ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ పెట్టలే. అంత పెద్ద ఇన్సిడెంట్ 1987 సేల్ డీడ్ ఇది, రిజిస్టర్డ్ సేల్ డీడ్. ఒక్క నిమిషం. ఇగో ప్లాటింగ్ అయిన తర్వాత, లేఅవుట్ అయిన తర్వాత వీళ్ళు ఇండివిజువల్ గా కొనుక్కున్న 200 గజాలకు సంబంధించిన ఒక సేల్ డీడ్ 13 ఆగస్ట్ 1987. చాలా క్లియర్ గా మనకి ఇందులో ఈ వీడియోలో ఇక్కడ చూడొచ్చు మనం. మీరు కొన్నారా అండి అప్పుడు? మీరే కొన్నారు? అవునండి. అప్పుడు ఎంత మీ ఏజ్? ఇప్పుడు 35 అట్లా ఉంటుంది. 35 అట్లా ఉంటుంది. సో అప్పుడు ఏముండే ఇక్కడ అంతా? ఇక్కడంతా ప్లాట్లు వేసి ఉన్నాయి, అన్ని ఓకే ప్లాట్లు వేసి ఉన్నాయి. అసలు ఎవరు రాలేదు, ఎవరు వాళ్ళు మేము అన్ని రాళ్ళు పాతాము, నెంబర్లు వేసుకున్నాము, అన్ని చేసాము. రోడ్లు ఉండే అప్పుడు, అన్ని ఉండే. లేఅవుట్ చేసిన వ్యక్తి ఎవరు, మీకు అమ్మింది ఎవరు? నంద్యాల ప్రభాకర్ రెడ్డి సార్. ఓకే, నంద్యాల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్న ఈ వెంకటేష్ అనే అతను మీరు ఎప్పుడైనా చూసారా? చూసామండి, ఒకసారి కోర్టుకు పోయినప్పుడు చూసినాము, అంతే. సో తిన కన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ వెంకటేష్ అనే ఎంటర్ అవుతున్న వాడు, ఈ కన్స్ట్రక్షన్ పేరు హర్ష కన్స్ట్రక్షన్స్ పేరుతో వస్తున్నాడు. 2006 లో ఒకసారి వచ్చిండు, 2006 లో వచ్చాడు ఇక్కడికి. అవును సార్. 2006 లో వెంకటేష్ అనే పర్సన్ ఏంటంటే 47 acres ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి రిజిస్టర్ సేల్ డీడ్స్ తీసుకున్నాడు సార్. దాని తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి 42 crores లోన్ తీసుకున్నాడు. 42 కోట్లు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని లోన్ కట్టకపోతే డిఆర్టీ, డెట్ రికవరీ టెర్మినల్ నుండి వాళ్ళ దగ్గర నుండి నోటీసులు వచ్చి మనోడు బాంబే కోర్టుకు పోయేసి అక్కడ 15 days జైల్లో ఉండిన తర్వాత మొత్తం 82 crores కట్టేసి సెటిల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే దివాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారో, అప్పుడు పబ్లిక్ అందరికి తెలిసింది మన ల్యాండ్ ని ఎవరో తాకట్టు పెట్టేశారు అని. అప్పటి నుండి ఈ వార్ ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మా లాయర్లు, ఇక్కడ ఉన్న కొంతమంది టీచర్లు
వాళ్ళు హైకోర్టుకి వెళ్ళేసి అతనికి పట్టేదారు పాస్బుక్ లో అసలు లేనే లేదు అని చెప్పేసి అంటే ల్యాండ్ అనే నేమ్స్ కానీ అన్ని కూడా డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత 2010 నుండి గవర్నమెంట్ ఈ ఎల్ఆర్ఎస్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఎల్ఆర్ఎస్ ఎప్పటి వరకు 2016-2017 వరకు అందరికి ఇష్యూ చేసింది. ఎల్ఆర్ఎస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇచ్చారు. నాకు కూడా 2022లో పర్మిషన్ అప్లై చేసుకుంటే నాకు పర్మిషన్ ఇచ్చారు. చూడండి, అదే నా ఇల్లు సార్. మొత్తం ఇల్లు అయిపోయింది సార్. మొత్తం ఆ చెట్టు అడ్డం ఉంది. ఇల్లు మొత్తం అయిపోయింది సార్. దీని మీద కలెక్టర్ ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి బోర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇండియన్ బ్యాంక్ వచ్చేసి ఒక 30 లక్షల లోన్ కూడా ఇచ్చింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ కూలగొట్టినారు. ఇదిగో వాళ్ళే సార్, నిన్న వచ్చిన వాళ్ళే. ఇదిగోండి దగ్గర ఉన్నాడు. ఇదిగో సార్, ఇదే బ్యాచ్ ఇదే బ్యాచ్ సార్. అయితే వీళ్ళు నైట్ కూడా కొడతారు సార్. ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఇదిగోండి సార్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా అయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ అయ్యి 2024 మార్చ్ లో అయింది సార్. ఇప్పటి వరకు దీని మీద చార్జ్ షీట్ లేదు. నో యాక్షన్, నో చార్జ్ షీట్. ఎవరి మీద కంప్లైంట్ చేశారు మీరు? వెంకటేష్ అండ్ షబీర్ అలీ, జాఫర్ ముగ్గురు మీద కంప్లైంట్ చేశాను. ఇప్పుడు ఏమన్నంటే నన్నే ట్రెస్ పాస్ అంటున్నారు. ట్రెస్ పాస్ అంటున్నారు. ఇందులో ఇంకో తెలియాల్సిన విషయం ఏంటంటే సార్, పర్మిషన్ ఇచ్చిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కవిత యాదవ్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు సార్. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి 11:30కి వచ్చేసి జేసీబీ పెట్టి కూల్చేశారు. ఆమె ఏం చేసింది, ఈయన పర్మిషన్ వీళ్ళు కూల్చేశారు, ఆమె చెప్తే ఈమె కూల్చేశారు. వెంకటేష్ ఏమో ఆమెకు చెప్పాడు. ఇప్పుడు ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, ఈయనకి ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే ఇంకో దగ్గర కడుతున్నాడు అని. వెంకటేష్ నెంబర్ ఉందా? ఉంది సార్. దాని తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. అడిషనల్ కలెక్టర్ గారు ఆమెను పిలిచి, ఈయన ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర పర్మిషన్ ఇల్లు కడుతున్నాడు కదా, ఈయన ఎక్కడ కడుతున్నాడో చూపిస్తావా అంటే తెలియదు మేడం అన్నది. మరి ఈయనకు నోటీస్ ఇచ్చినావా అంటే నోటీస్ ఇవ్వలేదు మేడం, గోడకు అంటేసిన అన్నది. గోడకి ఎప్పుడు అంటేసినావు అంటే December 2023 అన్నది. మరి ఈయన February 2024లో భూమి పూజ చేస్తే నువ్వు December 23కి ఎవరు గోడకు అంటేసినావు అని ఆమె మీద ఎంక్వైరీ చేశారు సార్. ఎంక్వైరీ వేయగానే మున్సిపల్ కమిషనర్ నిత్యానంద సార్కి ఫోన్ చేసి ఈమె మీద ఎంక్వైరీ వేయండి అంటే వజ్రేష్ యాదవ్ గారు ఫోన్ చేశారు. మళ్ళీ నిత్యానంద మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి మేము చెప్పినట్టు రిపోర్ట్ ఇవ్వాలి కానీ మీరు ఎంక్వైరీ చేయకూడదు. ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆగిపోయింది. ఓకే.